ఆమె ప్రభు పేరు మీ అందరికీ వందనాలు. శోభలు తెచ్చి సందర్భంలో కూర్చున్నామండి. రైట్, మంచిది. దయచేసి మరి ఇంతవరకు మొదటి వర్తమానంలో రెండవ వర్తమానంలోకి మనం వెళ్తున్నాం. దేవుడు ఎవరు అనేటువంటి సందేశాన్ని మనం గత కొన్ని వారాలుగా ఇటు వస్తున్నాం. దేవుడు ఎవరు అన్నటువంటి సందేశాన్ని ఉంటున్నాం కనుక దేవుడు ఎవరు అని ఎవరైనా మనల్ని అడిగినప్పుడు మనం చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి. దేవుడు ఎవరు మాకు తెలియదండి, ఆయన ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో, ఏం చేస్తాడో మాకు తెలియదు అనేటువంటి పరిస్థితులు మనలో ఉండకూడదు. దేవుడు ఎవరు అనగానే వెంటనే చెప్పగలగాలి. ఏమని చెప్పాలి అంటే లూకా సువార్త 3:38, కేనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. దేవునికి ఆదాము ఏమయ్యాడంటే కొడుకు. ఆదాము గారికి దేవుడు ఫాదర్, గాడ్ క్రియేటర్, సృష్టిని కలుగజేసిన వాడు, మనుషులను కలుగజేసిన వాడు, కన్నవాడు. ఏమవుతాడు మనుషులకు దేవుడు ఎవరు అంటే మనం చెప్పవలసిన సమాధానం ఏంటో చెప్పమంటారా? తండ్రి, ఫాదర్. తండ్రిని ఎలా పిలుస్తాం దేవుణ్ణి? తండ్రి ఎందుకు అవుతాడు? దేవుడు అంటే దేవుడే, మనుషులం అంటే మనుషులమే. దేవుడు తండ్రి ఎలా అయ్యాడు? అమ్మ మీకు కనిపిస్తున్నారా? ఇబ్బంది ఉందా? కీర్తనలు రావడానికి లేదా మారండి, ప్లేస్లు మారండి. ఒకవేళ మీకు ఇబ్బంది ఉంటే రైట్. తండ్రి ఎలా అయ్యాడు? నీకు జన్మనిచ్చినటువంటి తండ్రిని నాన్నగారు, తల్లిని అమ్మగారు గౌరవిస్తున్నాం, మంచిది. కేనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కొడుకు కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడైతే మనమందరము ఆదాముకి ఎవరు అంటే పిల్లలం. ఆదాము నుండి వచ్చినటువంటి మనందరికీ దేవుడు ఏమయ్యాడు అని అంటే ఫాదర్, తండ్రి. అంటే దేవుడు తండ్రి అయ్యాడా? అవును. దేవుడు తండ్రి ఎలా అవుతాడు? తండ్రి ఎలా అవుతాడు అనేది ప్రశ్న వేసే ముందు మనం వాక్యాన్ని ధ్యానిస్తే, వాక్యాన్ని అడుగుతుంటే వాక్యం చెబుతుంది మనకి దేవుడు మనకి తండ్రి, పరలోకమందున్న మా తండ్రి. ఇక మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే కీర్తన గ్రంథము దానికి ముందు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు దేవుళ్ళు అనబడిన వారు ఉన్నాయి. ఉన్నను మనకి దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాం. మరియు ప్రభు ఒక్కడే. తండ్రి ద్వారా యేసుక్రీస్తు వారు ప్రభు ఒక్కడే. కానీ దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఎలా ఉన్నాడు? ఆ దేవుడు ఎవరు అంటే తండ్రి. ఈరోజు దేవుణ్ణి తండ్రిగా పిలవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ మనం తెలుసుకుని పిలుద్దాము అంటే అపవాది పిలవనివాడు. ఎందుకంటే తండ్రి అని పిలుపు వాడికి నచ్చదు. భూమి మీద తల్లిదండ్రులను మనం గౌరవిస్తున్నాం, కానీ దేవుణ్ణి ఈరోజు తండ్రి అని సంబోధించాలి అని అంటే, దేవుడిని తండ్రి అనాలంటే ఎలా? అపవాదికి ఇష్టం ఉండదండి. అందుకే ఈరోజు మీ తండ్రి ఎవరో మీకు తెలియకుండా చేశాడు.
దేవత యువ సంబంధమైన దేవత. ఎలా చేశాడు అంటే మీ తండ్రి ఎవరో మీకు తెలియకూడదు, మిమ్మల్ని కన్నవాడు ఎవరో మీకు తెలియకూడదు. దీనికి సంబంధించిన ఉదాహరణ మీకు నేను గుర్తు చేసి ముందుకు వెళ్ళిపోతాం. మోషే గారు పుట్టినప్పుడు చిన్న బిడ్డగా ఉన్నటువంటి ఆ పసికందు జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో వదిలివేసినప్పుడు ఫరో కుమార్తె బిడ్డను తీసి పాలిప్పించి పెద్ద చేసి ఒక గొప్పవాడిగా చేసిన తర్వాత ఆ తల్లి మోషేను అడుగుతుంది, నేను నీకు తల్లిని. మోషే అన్నాడు, నువ్వు నాకు తల్లివి కాదు. అదేంటి, చిన్నప్పుడు నిన్ను కన్నా నీ తల్లి ఎవరో నీకు తెలియనప్పుడు, తండ్రి ఎవరో నీకు తెలియనప్పుడు నిన్ను పెంచిన తల్లి తల్లేగా. పాలు పోసి పెంచింది, నిన్ను గొప్పవాడిగా చేసింది, సకల విద్యలు నేర్చుకోవడానికి చక్కటి అవకాశం కలిగి చేసినటువంటి ఫరో కుమార్తె తల్లే కదా. కానీ మోషే అంటున్నాడు, నేను నీకు కుమారుడును అనిపించుకున్నాడు నాకు ఇష్టము లేదు అన్నాడు. అదేంటి, రాణిగారు ఐశ్వర్యం ఉంది అన్నీ ఉన్నప్పుడు, ఆమె పెంచినప్పుడు ఆమె కుమారుడును అనిపించుకోవడానికి మోషే గారికి బాధ ఏంటి? దయ్యం వేసిన ఎత్తుగడ. మోషే అంటున్నాడు, నీ కుమారుడును అనిపించుకోవడానికి నాకు ఇష్టము లేదు, నువ్వు నా తల్లివి కాదు. ఎందుకు అలాగనేసాడు? పెంచిన తల్లి తల్లే కదా, నీ కన్న తండ్రి తల్లి లేనప్పుడు పెంచింది. ఎందుకు అన్నాడు అంటే మోషేకు తెలుసు దేవుడు ఎవరో. ఒకవేళ అలా అంటే అపవాది చేతిలో ఉంటాడని మోషే ఏం చేశాడు తెలుసా? నేను దేవునికి కుమారుడును, నీకు కాదు అమ్మా, నువ్వు నన్ను పెంచావు, పాలించావు, గొప్పవాడిని చేసావు, ఓకే, నీ కుమారుడును అనిపించుకోవడానికి నాకు ఇష్టం లేదు. నేను పరలోకమందున్న ఆ కన్న తండ్రికి కుమారుడను, నేను ఆయనకి కొడుకుని, నీ కాదు. ఈరోజు దేవుని వల్ల ఆలోచన చేయగలిగితే భూమి మీద మనం ఎక్కడ వరకు ఉన్నామంటే, అమ్మ నాన్నలో మనం కన్నారు కనుక ఈ చిన్ని జీవితంలో బ్రతికేస్తున్నాం. ఇక చిన్న జీవితాన్ని ముగించుకున్న తర్వాత ముందేముందో వెనకుందో తర్వాత ఏముందో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాం కనుక ఈ జీవితంలో హాయిగా బ్రతికేస్తే పోతుంది. ఎఫెసీ పత్రిక 1:4-6 అసలు ఆ దేవుడు ఇంత కలుగ చేసినటువంటి దేవుడు మనల్ని ఎందుకు కలుగ చేశాడు, మనల్ని ఎందుకు కన్నాడు? ఎఫెసీ పత్రిక 1:4 అందరికీ ఎట్లనగా, 1 ఎఫెసీ పత్రిక, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించు కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా, ఆయన ఇష్టమైనట్లుగా, ఆయన దయా సంకల్పము చొప్పున మనలను దేవుడు నిర్ణయించుకున్నాడు, కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించి సిద్ధపరిచాడు. మన అవసరత ఆయనకి ఉంది. మనం ఎవరము అనంటే పరలోకమందున్న దేవునికి కుమారులము కుమార్తెలము అన్న సంగతి మీరు మర్చిపోకండి. దీనికి సంబంధించిన ఉదాహరణ కూడా మీకు చెప్పడం జరిగింది. ఒక ఇద్దరు విశ్వాసులు, భార్య భర్తలు ఇద్దరు కూడా దేవునిలో ఉంటూ బాప్తిసం తీసుకుని సంఘానికి వస్తున్నటువంటి వారిలో ఆయనకి జ్వరం వచ్చింది. మీకు చాలా చెప్పాను, మళ్ళీ సందర్భాన్ని కూడా చెప్తున్నాను. జ్వరం వచ్చి మంచం మీద ఉంటే తగ్గకపోతే తల్లిగారు ప్రార్థన చేశారు, ఏమని? నాయన తండ్రి ధైర్యం చేస్తుంది. వాళ్ళ ఆయన గారికి ఏమో జ్వరం తగ్గట్లే, హాస్పిటల్ తీసుకెళ్ళిన జ్వరం తగ్గితలేదు, ఇంక ఇప్పుడు కోపం వచ్చింది. తండ్రితో ప్రార్థన చేసుకుంటుంది, నాయన తండ్రి నేను నీ కూతురు కదా, చాలా రోజుల నుంచి నీ అల్లుడు మనసు మీద ఉంటాడు, నీకు బాగుందని అడిగినాడు. నేను కూతురునైతే ఆయన అల్లుడు, ఇంకా నేను ఇయ్య కూడా లేదు. ఇంకా కాసేపు ఉంటే అరే పిల్లలతో చెప్తే కొడుకులు కూతురుతారే తాతయ్య పైన ఉన్నాడు రా. బాంధవ్యాలు భూమి మీద శరీరంతో ఉన్నప్పుడు పరలోకంలో బంధుత్వం ఉండదు దేవుడు వల్ల.
బంధం అనేది అన్నా చెల్లెళ్ళు, అక్క చెల్లెలు, భార్య భర్తలు లేదా తాత మనవాళ్ళు, ఈ బంధం అనేది, శరీర బంధం అనేది భూమి మీద నువ్వు శరీరంలో ఉన్నంతసేపే పనికొస్తాయి. తర్వాత నిలబడేది ఆత్మబంధం. ఈ భూమి మీద ఉన్నప్పుడు మేనత్త, మేనమామ, తాతయ్య, అమ్మమ్మలు, నాయనమ్మలు, ఈ బంధం అనేది భూమి మీద మాత్రమే ఉపయోగపడుతుంది, శరీరాలకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఎట్లనగానడు, ఎందుకు నాయన మమ్మల్ని కలిగి చేసావు, మేము కలగక ముందు ఇదంతా ఎందుకు తయారు చేసావు, ఇదంతా మాకెందుకు అని అంటే దేవుడు వల్ల దేవుడు అంటున్నాడు, మీ అవసరత నాకు ఉంది. ఎందుకు ఉంది అని అంటే నేను మీకు తండ్రిని కదా, నేను కన్నాను. ఎలా కన్నా? 2:10 అదే ఎఫెసీ పత్రిక. ఎలా కన్నావు, ఎందుకు కన్నావు, కనవలసిన అవసరం నీకేంటి అని మనం దేవుడిని అడిగితే, మరియు వాటి యందు మీరు అక్కడ ఆగండి. ఎఫెసీ పత్రిక 1:4 మనం చదువుకున్న ముందు అలా ఉంచండి, మీరు ఇక్కడ ఉండండి. అక్కడ ఏమని రాయబడిందంటే అవసరత. అక్కడ ఏం రాయబడిందంటే ఎట్లనగా అన్నాడు, జగత్తు వేయబడక మునిపే నీవు ప్రణాళికలో నీవు నేను ఈ భూమి మీద ప్రజలందరినీ ఏర్పాటు చేసుకున్నాను. భూమి మీదకి రావాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. భూమి మీదకి మనం వస్తామని, రావాలని దేవుడు అన్నిటినీ సిద్ధపరచాడు. ఎందుకు సిద్ధపరిచాడు? భూమిని సిద్ధపరచాడు. ఎందుకంటే అది మనకి ఉపయోగపడాలి. ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలు విశ్వాన్ని కలుగు చేశాడు. ఎందుకంటే అది మనకి ఉపయోగపడాలి అండి. అంటే అది పని చేయాలని దేవుడు చేశాడు. బాగుంది. మరి మన అవసరం ఆయనకేంటి? మమ్మల్ని ఎందుకు కలుగు చేసావు ఆయన? ఈరోజు భూమి మీద మనిషికి అవసరతలు ఎన్నో ఉన్నాయి. కడుపు నిండాలి అంటే కడుపు నిండా ఆహారం కావాలి, దాహం తీరాలి, నీళ్లు కావాలి, శరీరం కప్పుకోవాలి, బట్టలు కావాలి, నివసించడానికి ఇల్లు కావాలి, ఎక్కడికైనా ప్రయాణం చేయాలా వాహనాలు కావాలి, వస్తువులు కావాలి, మనిషికి అత్యవసర సరుకులు కావాలి. ఎందుకంటే మనిషికి అవసరం వాటితో, మనుషులకు అవసరము కనుక వాటిని సిద్ధపరచుకున్నాడు, తయారు చేసుకున్నాడు, ఆస్వాదిస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. ఏ ఒక్కటి లేకపోయినా మనిషి బాధపడుతూ ఉంటాడు. అయ్యో నాకు ఇల్లు లేదు, ఆకులు లేదు, ఆహారం లేదు, బట్టలు లేవు, వసతులు లేవు. ఎందుకు లేవంటే వాటితో నీకు అవసరం కనుక వాటన్నిటి నువ్వు సిద్ధపరచుకున్నావు. వాటి అవసరత నీకుంది, మనకుంది. అలానే దేవునికి మన అవసరత దేవునికి ఉంది. దేవునికి మనతో పని ఏంటి? మన అవసరత దేవునికి ఉంది. అదే ఇక్కడ 2:10 చెప్తున్నాడు. ఎట్లా అనగా మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియలను చెయ్యాలని నిన్ను నన్ను మనందరినీ యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేశాడు. నీ తల్లిదండ్రులు చేయలేదు, డాక్టర్లు చేయలేదు, వైద్యులు చేయలేదు, వైద్య రంగం చేయలేదు. ఆయన చేశాడు నిన్ను నన్నుని. ఆయన తండ్రి, ఫాదర్, ఆయన పరలోకమందున్న తండ్రి చేశాడు నిన్ను నన్ను. మన తల్లిదండ్రులను తాత ముత్తాతలను అందరినీ చేసింది దేవుడు, తండ్రి. తండ్రి అనడానికి బాధ ఏంటి చెప్పండి? దేవుడు ఎవరంటే ఏమో తెలియదండి. ఆయన ఎలా ఉంటాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. మేము నమ్ముకున్నాం అంతే. దేవుడు ఎవరో, ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో, ఏం చేస్తున్నాడో అవన్నీ నువ్వు చెప్పాలి. అదే సత్క్రియ అంటే సత్ అనగా నిజము లేదా సత్యము, వాక్యము, క్రియ అనగా పని. ఏం పని అయ్యా అని అంటే, పరలోకములో నా కన్న తండ్రి ఉన్నాడు, నన్ను కన్నాడు, నా తల్లిదండ్రులను కన్నవాడు, నన్ను కని పెంచి పోషిస్తున్నవాడు ఆయన ఉన్నాడని నువ్వు చెప్పాలి ప్రపంచానికి. అది పని. అందుకే దేవుడు ఎవరో అడుగుతున్నాడు. దేవుడు ఎవరు అర్థమయ్యాడా? దేవుడు నీకు తెలిసాడా? ఇంకా నువ్వు కూర్చుంటున్నావంటే, వచ్చి గుళ్ళో కూర్చుని వెళ్ళిపోతున్నావంటే నీకు దేవుడు తెలియదన్నమాట. దేవుడు ఎవరో నీకు అర్థం కాలేదన్నమాట. నువ్వు పనిలో లేవంటే, దేవుని కొరకు చెప్పలేని స్థితిలో ఉన్నావంటే దేవుడు నీకే తెలియనప్పుడు ప్రజలకు ఏం చెబుతారు?
నీకు సత్యం తెలియనప్పుడు, నిన్ను కన్న నీ దేవుడు ఎవరో, పరలోకం ముందున్న తండ్రి ఎవరో నీకు తెలియనప్పుడు, నువ్వు 10 మందికి చెప్పలేనప్పుడు నీకు తెలియలేదు. సత్క్రియలు చెయ్యాలని ఆయన మన అవసరత కొరకు ఆయన పనులు మనం చెయ్యాలని, అందుకు నన్ను ఆయన చేసుకున్నాడు, నువ్వు చేసుకోలేదు. నీ తల్లిదండ్రులు చేయలేదు, నిన్ను వైద్య రంగం చేయలేదు, దేవుడు చేసుకున్నాడు. ఆయన చేసిన పని అయ్యున్నావు ఆయన చేసుకున్నాడు, ఆయనకి నచ్చినట్లుగా. ఈరోజు ఎన్నో సందేశాలు, ఈరోజు ఎన్నో దేవుని సత్య వాక్కులు ఈరోజు మనం వింటున్నామే. వినడానికి సమయం లేదు, రావడానికి సమయం లేదు. దేవుని సన్నిధిలో ఆయన ఎవరో తెలుసుకోలేని, ఒకవేళ తెలుసుకున్న ఆయన కోసం బ్రతకలేని దౌర్భాగ్యమైన స్థితి ఈరోజు నేటి సమాజంలో మనకి ఎక్కడ చూసినా కనపడతా ఉంది. మన అవసరత ఆయనకు ఉంది, అందుకే చేసుకున్నాడు ఆయన కోసం. నీ కోసం, నా కోసం, మన కోసం కాదు, మన ఇష్టానుసారంగా మనం బ్రతకడానికి కాదు, ఆయన పనిగా చేసుకున్నాడు మనల్ని. ఏంటి పని ఆయన అంటే సత్క్రియలు, పని చేయాలి. ఏం పని? నీకు దేవుడు ఎవరో తెలుసని నువ్వు అనేకులకు నువ్వు తెలుసుకున్నా నీ కన్న తండ్రిని చెప్పాలి. నీకు దేవుడు ఎవరో తెలుసా? ఆయనే నిన్ను కన్న తండ్రి, చెప్పమన్నాడు దేవుడు, అందుకే సిద్ధపరుచుకున్నాడు. సత్క్రియలు మన కొరకు రెడీ చేశాడు, సిద్ధపరిచాడు. చెప్పాలి, నువ్వు చెయ్యాలి, చేసేవారికి సహకరించాలి. ఇది లేనప్పుడు దేవుడు ఎవరో నీకు తెలియలేదన్నమాట. ఈరోజు భూమి మీద దేవుడు ఇంత చేసిన తర్వాత, ఇంత కలుగు చేసిన తర్వాత, కీర్తన గ్రంథం 10:4, కీర్తన గ్రంథము 10:4 త్వరగా. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడులే, ఆయనే పట్టించుకోవడలే. అసలు దేవుడు అన్నవాడే లేడులే. దేవుడు అన్నవాడు ఉంటే మనకి బాధలు ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు, ఈ అవమానం ఎందుకు, ఈ నిందలు ఎందుకు, ఈ దౌర్భాగ్యమైన ఈ జీవితం ఎందుకు? యెహోవా విచారణ చేయుడులే, ఆయనే పట్టించుకోవడం అనుకుంటుంది ఈరోజు క్రైస్తవ సమాజం. హైందవులు పక్కన పెడదాం, వాళ్ళు ఇంకా రాలేదుగా, వచ్చిన వాళ్ళు కూడా చూసుకున్నామా. దుష్టులు పొగరికి దేవుడు విచారణ చేయుడులే, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ పరిగమాల ఆలోచనయే. దేవుడు అన్నా కూడా లేడు, ఉంటే నా బ్రతుకు బాగానే ఉన్నావు. అసలు నీ బ్రతుకే బాగుందిగా, బాగానే బ్రతుకుతున్నాంగా, మనం బాగానే జీవిస్తున్నాంగా, అన్నీ బాగున్నాయి, సమృద్ధిగా ఉంది, చల్లటి వాతావరణం, అన్నీ బాగున్నప్పుడు, హాయిగా బ్రతుకుతున్నప్పుడు ఇంకేంటి చెప్పండి దేవుడు చేయవలసింది? దుష్టులు పొగరెక్కి దేవుడు పట్టించుకోడు, అసలు దేవుడు అన్నవాడు లేడు, దేవుడు అన్నవాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? నెక్స్ట్, వారెల్లప్పుడు భయము మానుకుని అది ప్రవర్తించుదురు. చాలు. పొగరెక్కి దుష్టులు దేవుడు లేడు, దెయ్యము లేదు, ఏమీ లేదు, దైవత్వం లేదు. కింద సండే స్కూల్లో చర్చ జరుగుతుంది, మీకు తెలుసా రహస్యం? సండే స్కూల్ ఎక్కడ ఉంది? ఇది బాగా చెప్తాడు, కానీ రీసెర్చ్ జరుగుతుంది. నేను పైకి వచ్చేసరికి నా ఆపురాడు ఆపి హాస్టల్ ఏదో ఘటన జరిగిందట, ఘటన జరిగిందట హాస్టల్లో. ఆవిడ అనుమానం వచ్చింది, పిల్లలు చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఏమో భయపడిపోతున్నారు. హాస్టల్లో ఆవిడ తిరుగుతున్నట్టు ఉంది. ఏ పేరు ఆవిడ పేరు చచ్చిపోయినారు? కావ్య. ఎన్ని సంవత్సరాలు? 76. జబ్బు ఏంటండి? తల్లిదండ్రులు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, బ్రతకాలి కదా. ఉడి పోసుకునేవాడు చాలా. నాకు చెప్పండి, నేను చెప్పేది వెళ్ళి ముందు ఆవిడ కన్నా ముందు నేను చెప్పేది. నాకు తెలియట్లేదు ఈ రహస్యాలు. సిగ్గు, పనికి మాలను బ్రతుకు. వాళ్ళ పిల్లలు చర్చించుకుంటున్నారు, కొసుకొస్తున్నాయి బాబాయ్. కావ్య ఆవిడ వేరే కావ్య అక్కడే ఉంది. ఇప్పుడు ఎలాగ హాస్టల్కి వెళ్ళాలి. వీళ్ళందరికన్నా పెద్దది సిరి, ఆవిడ పోతుంది. అయ్యి బాబాయ్
ఏళ్ళకి ధైర్యం చెప్పాల్సింది ఆవిడ వరకు పోతుంది. 10th అప్పుడు 7th 8th వాళ్ళ టీచర్ గారిని అడిగారు, సరూప గారిని అడిగారు అనమాట. అక్క ఎలాగో హాస్టల్కి వెళ్ళాలంటే రేపు ఎల్లుండి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, అక్కడ ఏమన్నట్టుంది కావ్య, కొంచెం పంపించావా అన్నయ్య చెప్పంటున్నాను. ఆవిడ నన్ను అడిగింది, పాస్టర్ గారు ఏంటి గొడవ ఏంటి కొంచెం వాక్యం ఏం చెప్పండి అంటే అక్కడ ఆగి వాళ్ళకి 4 రిఫరెన్స్ చూపించి పోయింది. సింగరాంత 7 9 మనకి 3 నుంచి ఉంటుంది. భూమి మీద వారికి వంతు పగపట్టరు, భూమి మీద ఉండరు వాళ్ళు. పిల్లలు కదా, వాళ్ళకి తెలియక ఏదో ఆలోచనలు భయపడతా ఉన్నారు. వాళ్ళకి చెప్పండి పెద్దలుగా, వాళ్ళు ఉండరమ్మా భూమి మీద. ఎవరు కావ్య కానీ గీవ్య కానీ ఎవరు తిరగరు, ఎప్పుడో పోయింది కావ్య, భయం లేకుండా చదువుకోండి అని అలాగే చెప్పండి. కీర్తనగా ముందు చెప్తాడు. నెక్స్ట్, ప్రతి వారికి దేవుడే మన కన్న తండ్రి అని తెలియచేయడమే పని, సక్రియ. వారానికో రోజు వచ్చి గుళ్ళో కూర్చుని వెళ్ళిపోతే అది పని ఎందుకు అవుద్ది? దేవుడు ఎందుకు మనల్ని కలిగి చేశాడు? మన అవసరం ఆయనకి. మనల్ని ఎందుకు పుట్టించావు ఆయన? మమ్మల్ని ఎందుకు సిద్ధపరిచావు? మాకెందుకు రక్షణ ఇచ్చావు? ఈరోజు ఒక బాప్టిజం ఇచ్చావు, తర్వాత రక్షణ అనే కార్యక్రమం, బాప్టిజం కార్యక్రమం ఇచ్చే సంఘం అనే ఒక సహవాసం కుటుంబంగా మమ్మల్ని సిద్ధపరిచావు. ఎంత చేసావు? ఎంత ఎందుకు మాకు ఈ ప్రాసెస్? నువ్వు పని చేయాలని. ఏం పని? నీ కన్న తండ్రి ఎవరు నువ్వు చెప్పాలి, నీ కుటుంబానికి చెప్పాలి, ఇరుగు పొరుగులకు చెప్పాలి, గ్రామానికి చెప్పాలి, లోకానికి చెప్పాలి. ఎందుకంటే దేవుడు ఎవరో తెలియలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉందండి రోజు సమాజం అంతా. ఎంత కలుగు చేసినటువంటి దేవాది దేవుడు దేవుణ్ణి పక్కన పెట్టి దేవుడు ఎవరో తెలియనటువంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితాలు గడుపుతూ కాలాన్ని గడిపిస్తున్నారు. ఈరోజు క్రైస్తవులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇవి ఇలాంటి ప్రార్థనలు చేస్తూ మరలా మేము ఆయన మీద పాటలు పాడుతూ, నువ్వు ఉంటే మాకెందుకు ఈ బాధలు ఈ కష్టాలు. మనిషి అన్నాక దేవుడు పెట్టాడన్న సంగతి తెలియదు మనకి. కష్టాలంటే వస్తాయి, బాధలు అంటే వస్తాయి, రావని ఎవరు చెప్పకండి, వస్తాయి. ఎందుకు వస్తాయి? దేవుడు పెట్టాడు, పెట్టినవి ఆగిపోవు, అది మన చేతిలో లేవు. ఇప్పుడు ఎంత చేసినటువంటి దేవుణ్ణి పక్కన పెట్టి దేవుని గురించి చెప్పకుండా, దేవుని కోసం చెప్పకుండా, కన్నతండ్రిని ప్రకటించకుండా ఈరోజు భూమి మీద బాగా చదువుకున్న వాళ్ళు పండితుల్ని గొప్ప చేస్తున్నారండి. ఇదిగో నేను బాగా చదువుకున్నాను, ఇదిగో భూమి మీద వీళ్ళు కొన్ని శాస్త్రాలు రాసుకున్నారు. కొన్ని శాస్త్రాలు రాసుకుని ఏమంటే కొన్ని శాస్త్రాల కోసం మీకు చెప్తాను. వీళ్ళు ఈ శాస్త్రాలను రాసుకుని వీళ్ళు గొప్పవారుగా ఈరోజు చలామణి అవుతున్నారు భూమి మీద. ఏమంటే కొన్ని శాస్త్రాల గురించి మనం విందాం. మనం భూమిపై భాగాన్ని చూసి ఏం చేశారంటే భూమి భూ ఉపరితల శాస్త్రాన్ని పుట్టించి భూగోళ శాస్త్రము, జియోగ్రఫీ, భూమి మీద ఉన్నటువంటి వాటిని చూసి భూగోళ శాస్త్రం అనే శాస్త్రాన్ని రాసు, సైన్స్. ఇదిగో నేను భూమిని మొత్తం పరిశీలన చేశాను, భూమి అంతా నేనే చేశాను అంటాడు వాడు. ఇక రెండవ శాస్త్రం భూమి లోపల భాగాన్ని పరిశీలన చేసి భూగర్భ శాస్త్రము, జియాలజీ. చదువుకున్న పిల్లలకు బాగా అర్థమవుతుంది, ఎందుకంటే వీళ్ళు చదువు తీయగా. భూగర్భ జలాలను పరిశీలన చేసి జియాలజీ అనేటువంటి శాస్త్రాన్ని, సైన్స్ శాస్త్రాన్ని రాసుకుని నేను గొప్ప అంటున్నాడు. ఇక మూడవ శాస్త్రాన్ని మనం చూస్తే భూమిపై ఉన్న చెట్లు మొక్కలు పరిశీలన చేసి వృక్ష శాస్త్రమును రాసుకుని బోటనే దానికి గురిపెట్టుకున్నాడు, బఠానీ. అది నేను పరిశోధన చేసినప్పుడు ఆడి పనిపోలేదు. ఇక నాలుగవ శాస్త్రాన్ని మనం చూస్తే జంతువులను పరిశీలించి జంతువు శాస్త్రం, జువాలజీ, నేను సాధించాను అన్నాడు. ఇక నెక్స్ట్ ఐదవ శాస్త్రం పక్షులను పరిశీలన చేసి పక్షి శాస్త్రం పెట్టుకుని అర్నిదాలజీ, అదేనా అనే శాస్త్రాన్ని ఆయన మొదలుపెట్టాడు. ఇక ఆరవ శాస్త్రం పండ్ల గురించి తెలుసుకుని పండ్ల శాస్త్రం, కార్పాలజీ, అన్ని జీలే, మామాజీలు అన్నీ జీలే.
ఇక 7వ శాస్త్రానికి వస్తే మనిషి శరీరాన్ని పరిశీలించి మానవ శాస్త్రం రాసుకుని ఫిజియాలజీ అంటే గుండెకు సంబంధించింది కానీ, కార్డియాలజీ కానీ, నరాలకు సంబంధించిన న్యూరాలజీ కానీ, బ్రెయిన్, ఇలా అన్ని లాంచీలు చేసుకుని నేను గొప్పవాడిని అన్నాడు ఈ పనికిమాల మనిషి. దేవుడు అంటున్నాడు, అరే నువ్వు కాదురా, నువ్వన్నిటిని కలుగ చేస్తే వీటిని చూసి నువ్వు రాసుకుని ప్రపంచానికి నువ్వు చూపుకుంటున్నావు, నీ ఫోటో వేసుకుంటున్నావు. నేనురా, నేను దేవుణ్ణి. అన్నీ తయారు చేసిన వాడు గొప్పవాడా? తయారు చేసిన వాడిని చూసి రాసిన వాడు గొప్పవాడు అంటే, తయారు చేసిన వాడు కలుగు చేసిన కన్న తండ్రి గొప్పవాడు. ఆయనేడి నువ్వు అలాజీ అంటున్నావు, ఇలాజీ అంటున్నావు, అదంటున్నావు, ఈ శాస్త్రం అంటున్నావు, ఈ పనికి వాళ్ళు శాస్త్రాలు రాసుకుని దేవుడు లేడంటున్నావు. తొక్క తీసేస్తాడు దేవుడు. మరలా ఎవరికి కావాలి శాస్త్రాలు? బైబుల్ అనే శాస్త్రం కావాలి మనకి. ఇది అసలైన శాస్త్రం. ఈ సైన్స్, ఈ శాస్త్రాలన్నీ ఎలా వచ్చాయంటే ఇందులో నుంచి కాపీ కొట్టేశారు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు నేను గొప్పండి. నువ్వెవడు అసలు? నేను పుట్టించింది ఎవరు? నీకు ఊపిరినిచ్చింది ఎవరు? నీకు జ్ఞానం ఇచ్చింది ఎవరు? నువ్వేదో ఏదో చదువుకుని డిగ్రీ చేసి ఏదేదో డిగ్రీలు చేసుకుని నేను గొప్పవాడిని అనుకుంటుంది సమాజం, గొప్ప చెప్పుకుంటుంది. ప్రజలందరూ వారికే గొప్ప చేశారు, దండలేసి వారు గొప్పవారని ఈరోజు చాటి చెబుతుంది. మరి నిన్ను కన్నా, నీకు ఊపిరిచ్చినా, నీకు జ్ఞానం ఇచ్చిన దేవుడేమయ్యాడు? దేవుడు లేడా? దుష్టులు పొగరెక్కి దేవుడేం చేయలే, దేవుడే ఉన్నాడు. ఉంటేగా దేవుడు అన్నవాడు. దేవుడు చూస్తున్నాడా ఏంటి? దేవుడు అన్నవాడు లేడు. దేవుడు అసలు ఉంటే చూడట్లేదు. మేము ఏం చేసినా చెల్లుతుంది, చలామణి అయిపోవచ్చు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు సమాజంలో నడుస్తుంది. ఎన్ని శాస్త్రాలు రాసుకున్నటువంటి ఈరోజు మనిషి నేను గొప్పవాడిని అనుకుంటున్నాడు. అరే నువ్వు కాదు గొప్పవాడు, కన్న తండ్రి నిన్ను కన్నాడు. తల్లి గర్భములో ఆయన నిర్మాణం ఆయన చేశాడు. నువ్వు చేయలేదు, నీ తల్లిదండ్రులు చేయలేదు, తాత ముత్తాతలు చేయలేదు, ఆయన చేశాడు స్వహస్తాలతో. నా గర్భమందు అంటే నా తల్లి గర్భమందు నన్ను నిర్మించేవాడు నీవే. నన్ను కలుగ చేసిన విధము చూడగా నన్ను ఎలా చేశావు, నా నిర్మాణం ఏంటి, అసలు తల్లి కడుపులో ఈ యొక్క సిస్టమ్ ఏంటి? ఏమన్నట్టే మాత్రం ఏంటట పేరు బంధం అట. ఏ బంధం? సినిమాలో కూడా తీసేసినట్టు నాకు తెలుసు అనుకుంటున్నాను నేను. పేరు బంధం, ఆ బంధం, ఈ బంధం, ఈ దౌర్భాగ్యం అని ఈ బంధాల్లోనే మునిగిపోయింది తప్ప ఈ మానవ సమాజం ఆత్మ సంబంధమైనటువంటి బంధంలో లేదండి ఈరోజు. దేవుడు ఎవరు అర్థం కాలేదు మనకి. దేవుడు ఎవరు అంటే ఎవరైనా తెలియదు, మాకు తెలియదు. తెలియకుండా ఎలా చెప్పండి దేవుడు అన్నారు? తెలుసుకోకపోతే ఎలా చెప్పండి దేవుడు అన్నారు? శాస్త్రాలు గొప్పవి కాదండి. శాస్త్రాల కంటే ముందున్నవాడు, సృష్టిని కలుగజేసిన వాడు, ఈరోజు మనకు కావలసిన ప్రతి అవసరత అక్కడ తీరుస్తున్నవాడు నీ కన్న తండ్రి. ఒకవేళ నేను కన్నా నీ డాడీ, మీ మమ్మీ ఒకవేళ నీ అవసరం తీర్చలేని స్థితిలో ఉండొచ్చు, తీర్చలేరు వాళ్ళు. నేను కన్నాను, పెంచాను, పేగు బంధం, ఆ బంధం మంచిదే. ఈ బంధం ఎలా వచ్చింది అనేది కావాలి మనకి. కుటుంబ బంధం అనేది, రక్త బంధం అనేది ఈరోజు ఏమని మాట్లాడుకుంటున్నారు? ఆయనండి మా నాన్నగారండి, మా నాన్నగారు రైట్ మంచిది. 10 మందికి చెబుతున్నాము మా డాడీ అండి, ఆవిడెవరు? మా మమ్మీ మా అమ్మగారండి, మంచిదే. మరి ఈయనెవరు? మేనమావ అండి, ఆవిడెవరు? మేనత్త అండి, ఎవరు? అక్క అండి, తమ్ముడండి, చెల్లండి. ఆయన ఎవరండి? చింతపండు అండి. ఎవరండి? ప్రజలకు చెబుతున్నావు కదా, పరిచయం చేసుకుంటున్నావు కదా. ఎవరో తెలియనటువంటి వారి దగ్గరికి వెళ్ళి మీరెవరు, ఏ ఊరు, ఏం చేస్తారు, మీ జాబ్ ఏంటి, అవసరమా? ఓ అవసరం అనుకున్నాం. అందరి దగ్గర బయోడేటా తీసుకుంటున్నాం మనం. మన బయోడేటా మనకు ఉన్నటువంటి అన్నిటి గురించి చెబుతున్నాం, పబ్లిసిటీ చేస్తున్నాం మనం. నిన్ను కన్న నీ తండ్రి గురించి ఏనాడైనా నువ్వు అడిగావా? పోయి చెప్పావా, చెప్పించావా? అందరూ అడుగుతాం. ఆవిడండి మా మేనత్తండి, ఎలా వచ్చిందో అత్త.
ఈ బంధం అనేది, బాంధవ్యం అనేది నీ శరీరంలో ఉన్నంతసేపే బంధం. తల్లిదండ్రుల బంధం, అన్నదమ్ముల బంధం, ఏమంటే రక్త బంధం భూమి మీద ఉన్నంతకాలం నీ శరీరంలో ఉన్నంతసేపు ఉపయోగపడుతుంది. తర్వాత బంధము, బాంధవ్యాలు ఉండవు. ఎప్పుడైతే శరీరాన్ని వదిలి వెళ్ళిపోయామో అమ్మా నాన్న, తల్లిదండ్రులు, కన్నవారు, పేరు బంధం, ఇంకో బంధం, ఈ బంధాలు ఉండవు. ఒక క్షణంలోనే వెళ్ళిపోవాలి. అన్ని బంధాలు వదిలిపెట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి వాటన్నిటిని వదులుకుని వెళ్ళిపోవాలి. వదిలిపోయే వాటి కోసం ఈ బంధం. ఎంత చెబుతున్నావే, ఇంతమందిని మనం ఎంక్వైరీ చేసి మరి అడుగుతున్నావే, కానీ నీ దేవుడు ఎవరు నువ్వు అడిగావా, నువ్వు చెప్పావా, తెలుసుకున్నావా? ఏనాడైనా ఎవరికైనా చెప్పావా? నీ దేవుడు ఎవరిని ఎప్పుడైనా ఎవరినైనా అడిగారా? మనకు తెలియనప్పుడు మనమే అడుగుతాం. మనం తెలుసుకున్నాం, మనకు దేవుడు నేర్పించాడు. నేర్పించిన ఈ సక్రియ సత్యం అనేది 10 మందికి చెప్పాలి. దేవుడు ఎవరో తెలుసా నీకు? నేను నమ్ముకున్న నా దేవుడు, నిన్ను నమ్ముకున్న నీ దేవుడు ఎవరు? నిన్ను కన్నది ఎవరు? నన్ను కన్నది ఎవరు? పరలోకమందు ఉన్నాడు ఫాదర్, ఆయన దేవుడు. ఇన్ని ఎంక్వైరీలు చేసి ఇంతమందిని తెలుసుకుంటున్నావు. ఈ భూమి మీద ఎన్నో వింతల విచిత్రాల కోసం తెలుసుకుంటున్నావు, కానీ నిన్ను కన్న నీ తండ్రి ఎవరో నువ్వు తెలుసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు అంటే ఎందుకు చెప్పండి? మానవ జీవితం ఇది ఒక జీవితం కదా, మరలా దీనికి పేరు ఆత్మీయ జీవితం. ఏది ఆత్మీయత, ఏది సహవాసం, ఏది పోరాటం, ఏది దేవుని కొరకు ఆరాటం, ఏది దేవునిలో నిలబడేది, ఏది దేవునితో చేసేది, దేవునితో నడిచేది, ఆ కన్న తండ్రి కోసం నిలబడేది ఏది? ఎలాగవుతుంది ఆత్మీయ సహవాసం? ఆలోచించండి. దేవుడు ఎవరు? దేవుడు తండ్రి. తండ్రి అపవాది నువ్వు తండ్రి అనడం మనకి ఇష్టం ఉండదు. తండ్రి అనడం ఇష్టం ఉండదు. అందుకే నేను తండ్రిగా, దేవుడిని తండ్రిగా కూడా పిలవనప్పుడు. ఎందుకంటే ఆయన దేవుడి తండ్రి ఏంటి? దేవుడు తండ్రి ఎదురు అవుతాడు. ఇలాంటి అనాలోచనలతో ఈరోజు ఏమైంది సమాజం అంటే, దేవుడు ఎవరో తెలియనటువంటి స్థితిలోనే జీవితాలు గడిచిపోతున్నాయి. కన్న తండ్రిని గుర్తించలేని స్థితిలో ఈరోజు ఎన్నో జీవితాలు గడిచిపోతున్నాయి. ఇది చదివామా మనం? కొరింథీ పత్రిక 8:6 చదివి ప్రార్థన చేసుకున్నాం. టైం అయితే కొరింథీలకు రాసిన మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చదివేసాం కదండి. ఫస్ట్లో చదివేసాం. అందులో ఏముందంటే ఆయన మనకి తండ్రి. ఏముంది అక్కడ? మళ్ళా చదవండి ఆ మాట. 8:6 ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి, దేవుళ్ళు అనబడిన వారు ఉన్నవి ఏంటది? ఉన్నను ఉన్నాయా అంటే ఉన్నాయి. ఉన్నను మనకి దేవుడు ఒక్కడే. ఆయన తండ్రి, ఫాదర్, తండ్రి. ఏమంటే ఒకరు శాస్త్రులు పరిచయాలు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, బాధ కూడా ఇదిగో ఈమె, ఈ స్త్రీ ఉంది చూసావు, ఈమె ఎవరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళే చేసుకున్న వాళ్ళందరూ చచ్చిపోతున్నారు. ఎంతమంది చేసుకున్నావు? 5 చేసుకున్న వాళ్ళందరూ చనిపోతున్నారు. మరి ఈవిడ కూడా చనిపోతుంది కదా. రేపొద్దుట నువ్వు ఏదో పునరుత్థానం అంటున్నావు, పరలోకం అంటున్నావు, ఆకాశం అంటున్నావు, భూమి అంటున్నావు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు 5గురిలో ఈ స్త్రీకి భర్త ఎవరు అని అడిగారు సిగ్గులేనోళ్ళు, శాస్త్రులు పరిచయాలు. అప్పుడు యేసుక్రీస్తున్నారు, అయ్యా భూమి మీద ఇప్పటికే మేము అన్నావో, భార్యాభర్త అన్నావో, పరలోకంలో కూడా ఇదే దౌర్భాగ్యమైన బతుకుదామని నువ్వు చెప్పేస్తా నేను మళ్ళీ. అక్కడ పెళ్ళికి ఇచ్చుటయు పుచ్చుకుంటయు ఉండదు. అక్కడ పెళ్ళి అనే ప్రస్తావన ఉండదు. అక్కడ రక్తబంధం అనే ప్రస్తావన ఉండదు. అక్కడ వరుసలు ఉండవు. తండ్రి కూతురు, తండ్రి కొడుకు, సహోదరి సహోదరులు. బైబిల్ చెప్పింది అదే. దేవుడేమో అల్లుడు, ఎక్కడి తాత, ఇవి కాదండి. ఫాదర్, తండ్రి, అదే. భూమి మీదే వరుసలు ఉంటాయి. ఎందుకంటే ఈ శరీరానికి కావాలి కనుక భూమి మీదే నీకు సిస్టమ్ ఉంది. ఎప్పుడైతే ఈ దేహాన్ని వదిలి కన్ను మూసి వెళ్ళిపోతావో సిస్టమ్ మారిపోతుంది. వరుసలు ఉండవు. తండ్రి,
నిత్యము ఆరాధించుకోవడమే తండ్రి దగ్గర సంతోషంగా వరుసలు ఉండవు. దేవుడు ప్రార్థన చేసుకున్నాం, మిగిలిన సంగతులు వచ్చేవారు మాట్లాడుకుంటే దయగలిగిన దేవా, మహోన్నతుడు కన్న తండ్రి, కృప కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. సత్యాన్ని గ్రహించలేనటువంటి మనుషులు ఎందరో, సత్యాన్ని గ్రహించలేని స్థితిలో, వాస్తవాలు గ్రహించలేని స్థితిలో, వినలేని స్థితిలో, నేర్చుకోలేని స్థితిలో, అవలంబించలేని స్థితిలో ఎందరో ఉన్నారు. కన్న తండ్రిగా నిన్ను తెలవలేని స్థితిలో, నువ్వు మమ్మల్ని కన్నావని, పెంచావని, పోషిస్తున్నావని, బ్రతికిస్తున్నావని, మా అవసరత మీకుందని, భూమి మీద మమ్మల్ని మీ సక్రియలు చేయడానికి మమ్మల్ని సిద్ధపరిచావని, పంపించావని, మీరు మాలో ఉన్నారు, మాతో ఉన్నారని సత్యాన్ని గ్రహించి నిన్ను అనేకులకు చాటి చెప్పగలిగే ధన్యత నువ్వు కన్న తండ్రి అని గుర్తెరిగి, నిజమైన దేవుడు అని, మమ్మల్ని కన్నావని, మరలాంటి దగ్గరకు మేము చేరాలనేటువంటి ఆలోచన, ఆత్మీయ స్థితిని బిడ్డలు దయచేయమని, చెప్పమని మాటలు ఫలించాము. తదుపరి కార్యక్రమం తోడు ఉన్నామని క్రీస్తు వైపు అడిగి కూర్చున్నాం తండ్రి. ఆమేన్.